ఆ నియోజకవర్గం టీడీపీ గ్రూపులకు ప్రత్యేకం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడి నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తారు. పార్టీ కార్యక్రమాలు ఎవరికి వారుగా నిర్వహించుకుంటూ అధిష్టానం మెప్పు కోసం పాకులాడతారు. తాజాగా చంద్రబాబు జన్మదిన వేడుకలు కూడా నియోజకవర్గంలోని గ్రూపులకు అద్దం పట్టాయి. నేతల తీరుతో అక్కడి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి మూడు ముక్కలాటగా తయారైంది. నాయకుల మధ్య నడుస్తున్న గ్రూపు రాజకీయాలే దీనికి నిదర్శనం. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా కాకినాడ రూరల్ టీడీపీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. కనీసం తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలు కూడా కలిసికట్టుగా నిర్వహించలేకపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించి క్యాడర్ను అయోమయానికి గురిచేశారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి కలిసి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పిల్లి దంపతులకు పోటీగా కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ కూడా వేడుకలు నిర్వహించారు. పిల్లి దంపతులు నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సుభాష్తో పాటుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు. కటకంశెట్టి ప్రభాకర్ నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నానాజీ, కొండబాబు మాత్రమే హాజరయ్యారు. ఇక టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తన అనుచరులతో కలిసి సింపుల్ గా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నేతలు కానీ ఎవరూ హాజరు కాలేదు. కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని ఇంతవరకు భర్తీ చేయకపోవడం వల్లే ఇలా ముఖ్య నేతలు గ్రూపులు కడుతూ ఉన్నారని, నాయకుల తీరుతో క్యాడర్ అయోమయానికి గురవుతూ ఉన్నారని చెబుతున్నారు. ఒకరు నిర్వహించిన కార్యక్రమానికి వెళితే మరో నేత ఫీల్ అవుతాడేమో అని క్యాడర్ ఫీల్ అవుతున్నారు.